ఎర్లీ మార్నింగ్ అయితే 5 గంటలకి లేచాము. లేచేసి చూస్తే ఇలా అయితే బాతులు ఉన్న దొడ్లో గుడ్లు అయితే ఎలా ఉన్నాయి. ఇక నేరే టైంలో కొన్ని బాతులు అయితే మా దగ్గరికి అయితే రావడం జరిగింది. చూడండి మీరే, అవి బాతు గుడ్లు ఏరేస్తున్నాం అనేసి మా గుడ్లు మాకు ఏరబాకుండా అనేసి ఒక 5-6 బాతులు అయితే వస్తామని చూడండి. చాలా సంతోషం అయితే అనిపించింది నాకు. అంటే ఈ 1050 బాతుల్లోకి ఆ బాతులకే బాధేసినట్టుంది. ఆ బాతులకే బాధేసి మా గుడ్లు తీసుకెళ్ళబాకండి, ఎంతో కష్టపడి పెట్టాము అన్నట్టుగా అయితే మా దగ్గరికి అయితే రావడం జరిగింది. నాకు ఒకరు బాధేసింది. ఇంకా మన వ్యాపారం అంటే ఇంతే కదా, వాటి చేత గుడ్లు పెట్టించుకొని మనం గుడ్లు అమ్మాలి. వారానికి ఒకసారి అయితే మనం అన్నిటిని ఏరుకొని వారానికి ఒకసారి మనం మార్కెట్కి అయితే వేయాలి గుడ్లని. నేను ఈ పక్కనుండే వ్యక్తి ఎవరో కాదు, మా అమ్మ అయితే లేచి ఉదయాన్నే అయితే 5 గంటలకల్లా లేచి ఏరుతూ ఉన్నాం గుడ్లని. ఇట్లా ఏరే టైంలో అయితే మా దగ్గరికి వచ్చి అంటే వాటి సమాధానం నోటితో చెప్పలేకపోయినా మా దగ్గరికి అయితే వచ్చేసి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోయి. చూసారు కదా మీరు కూడా. బాతులను మనం పొలాల మీద తొలికెళ్ళినప్పుడు వాటికి మేత అంటే వడ్లు ఇవన్నీ బాగా పుష్కలంగా కడుపు నిండా పెట్టి నలుగురి దగ్గర 4 మాటలు పడతా మనం ఇవన్నీ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చేస్తే అవి మనకి ఎట్లా అయితే గుడ్లు అయితే ఇచ్చినప్పుడు మనం ఆ కష్టాన్ని అంతా మర్చిపోతాం కదా ఫ్రెండ్స్. అట్లా ఆ కష్టం అంతా మనం మర్చిపోతాం. 5 గంటలకల్లా లేచి చూస్తే దొడ్డంతా ఎలా ఉంటుందంటే పైన చెక్కులు ఉంటాయి కదా తెల్లంగా, అలాగా దొడ్డంతా చెక్కులు ఉంటాయి. అక్కడక్కడ చెక్కులు, వలున్న సైడ్ అంతా చెక్కులుగా బాగా అనిపిస్తుంది ఫీలింగు. చూడంగానే కష్టం అయితే మనం పడ్డ కష్టం అయితే మర్చిపోతాం. ఆయన చూడంగానే ఒక సంతోషం అయితే మనకి ఇస్తుంది. ఆ గుడ్లు చూడంగా సంతోషం వచ్చేస్తుంది అంతే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని విచిత్రమైన వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను పోస్ట్ అయితే చేస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ వీడియోస్.